హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన ప్రశాంత్ శర్మ గారు. ముఖ్యంగా ఈరోజు ఇమిగ్రేషన్ ముఖ్యంగా అందులోని H1Bకి సంబంధించి ఒక పర్సన్ డౌట్ అడగడం జరిగింది కామెంట్స్ ద్వారా. ఆ డౌట్ని సార్తో అడిగి మనం క్లారిఫికేషన్ చేసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్ మనకి వచ్చేసి రవి అనే పర్సన్ అడిగిన క్వశ్చన్ ఇది, H1Bలో 240 డే రూల్ అనేది ఏంటి, దాని గురించి పూర్తి వివరాలు అందజేస్తారా అని చెప్పేసి అడిగారు. డెఫినెట్లీ గుడ్ క్వశ్చన్. 240 డే రూల్ అంటే అది H1Bలో అక్కడ ఉంటూ H1B ఎక్స్పైర్ అయిపోయేటప్పుడు ఎక్స్టెన్షన్ గురించి వేసుకునే పిటిషన్ 240 ఎక్స్టెన్షన్. ఓకే, అంటే 240 రోజులు H1B అంటే ఎక్స్పైర్ అయిపోయినా సరే 240 రోజులు ఇంకా అక్కడ వర్క్ చేసుకునే ఒక సదుపాయం కల్పించే ఇది 240 ఎక్స్టెన్షన్ అనమాట. సో దానికి 240 డేస్ మాత్రమే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు దే హ్యావ్ టు అంటే రెన్యువల్ ఆఫ్ ది H1 అంటే ఈ 240 డేస్లో వాళ్ళు రెన్యువల్కి పెట్టుకుంటారు అనమాట. యూజువలీ చాలా తక్కువ జరుగుతుంది. ఓకే, బట్ ఐ డోంట్ నో, వెరీ గుడ్ క్వశ్చన్. చాలా తక్కువ మందికి ఈ క్వశ్చన్ మీద అవగాహన ఉంటుంది. అండ్ ఈ టైంలో అంటే లైక్ దీనికి సంబంధించి మళ్ళీ స్పెసిఫిక్గా ప్రొసీజర్ ఏమైనా ఉంటుంది సార్ ఇది అప్లై చేయడానికి, లేదంటే కంపెనీ ప్రొవైడ్ చేస్తుందా డాక్యుమెంటేషన్ అంతా? అంటే అది కంపెనీ ద్వారా వెళ్తే వాళ్ళకి ఆ 240 డేస్ ఉండాల్సిన అవసరం ఉండదు. అంటే అది పెటిషన్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎవరికైతే ఇండివిజువల్గా వెళ్తారో ఆర్ ఇండివిజువల్గా వెళ్ళినా ఎవరైనా బెంచ్ మీద ఉన్న ఒకవేళ వాళ్ళకి ఒక ఓవర్లుక్ మీద H1 డేట్స్ ఇది అవునా చాలా తక్కువ వ్యవధి టైంలో మనకి చూసుకున్నా అలాంటి వాళ్ళకి ఇది వర్తిస్తుందండి. అండ్ ఇండివిజువల్గా ఉన్న పర్సన్స్ అయితే ముఖ్యంగా వాళ్ళు ఈ టైంలో ఈ 240 డే టైంలో క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఉండాలి, లైక్ అలా ఏమైనా స్పెసిఫిక్గా ఉంటుందా? ఏం లేదండి, 240 డేస్లో నాకు ఇంకా ప్రాజెక్ట్ ఉంది అక్కడ, నాకు వేరే ఎంప్లాయర్ దొరికాడు, పేరోల్ నేను రన్ చేసుకుంటున్నాను అని వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటారు. అండ్ ఆ టైం తర్వాత ఆఫ్టర్ 240 డేస్ తర్వాత డైరెక్ట్ ఇండియా రావాల్సిన తప్ప, లేదంటే అక్కడ ఉండాలి అనిపిస్తే ఏం చేయాల్సి ఉంటుందంట? ఉండాల్సి ఉంది అంటే అగైన్ అదే చెప్తున్నాను, ఈ 240 డేస్ ఇచ్చేదే వ్యవధి. దాని గురించి ఏం చేయాలి అంటే వాళ్ళు వేరే ఎంప్లాయర్ని చూసుకోవడము, పిటిషన్ వేసుకోవడము, వాట్ ఎవర్ అక్కడ రూల్స్ ప్రకారం అటార్నీని అక్కడ లోకల్గా సంప్రదిస్తే దే విల్ గైడ్ దమ్. సో దాని ప్రకారంగా వాళ్ళు చూసుకోవాలి. 240 డేస్ దాటిపోతుంది అంటే మీకు స్టేటస్ లేదు కదా, స్టేటస్ లేనప్పుడు ఆబ్వియస్లీ యూ విల్ బికమ్ అన్ ఇల్లీగల్ దేర్. సో యూ హ్యావ్ టు కమ్ బ్యాక్, వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ప్రాసెస్ కన్సల్టెంట్స్ అలాంటి వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు డెఫినెట్లీ వీ కెన్ గైడ్ దెమ్ ప్రాపర్లీ. దాని ప్రకారంగా దే కెన్ డూ. అండ్ ముఖ్యంగా ఇలాంటి వాళ్ళంతా వాళ్ళ స్టడీ బేస్డ్ వర్కే చేయాల్సి ఉంటుందా, లేదంటే ఎనీ వర్క్ దే కెన్ డూ అంటారు? యూజువలీ H1 అప్లై చేసుకునేది ఐటీ, అదే చెప్తాను సెక్టర్ బేస్లో అప్లై చేసుకుంటారు, కానీ ఎనీ వర్క్ అనేది కాదండి. సో వాళ్ళకి వెళ్ళేది ఉద్యోగం మీద వెళ్తారు, ఆ ఉద్యోగం చేసుకుంటారు. ఎనీ వర్క్ చేసుకోవడానికి వాళ్ళు స్టూడెంట్ బేస్ మీద వెళ్ళట్లేదు. స్టూడెంట్ బేస్లో దే కెన్ వర్క్ 20 hours per week కాబట్టి వాళ్ళు ఏ వర్క్ అయినా పార్ట్ టైం చేసుకోవడానికి గవర్నమెంట్ ఎలిజిబిలిటీ ఇస్తుంది. సో 20 days 5 days a week 4 days a month, అదే 4 weeks a month. సో అట్లా 5 4 20 hours దే కెన్ వర్క్. అండ్ ప్రాజెక్ట్స్ అనేది కంపల్సరీ, ప్రాజెక్ట్ వితౌట్ ప్రాజెక్ట్ అనేది దే కాంట్ సర్వైవ్ అంటారు. న్యాచురల్లీ కదా, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఒక కంపెనీకి ప్రాజెక్ట్ ఉంటేనే కదా మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. బెంచ్ మీద ఉన్నా కూడా కష్టమే. బెంచ్ మీద ఉన్న వాళ్ళకి ప్రాజెక్ట్ ఈలోగా వాళ్ళు బెంచ్ మీద పెట్టారు అంటే కూలింగ్ టైం. కంపెనీస్ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు సార్ వీళ్ళకి? రెస్పాన్సిబిలిటీ అంటే ప్రాజెక్ట్ ఉన్నంత వరకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాయి, పేరోల్ రన్ చేస్తాయి, ఎక్స్టెండ్ చేయడానికే చూస్తాయి. గబుక్మెంట్ రేపు పొద్దున్న ఉన్న రీసోర్స్ని పంపించేసుకొని మళ్ళీ రీసోర్స్ని తెచ్చుకోవాలని ఎవరు అనుకోరు. సో డెఫినెట్లీ కంపెనీ ఆల్సో విన్ విన్ సిచ్యువేషన్లో వైస్ వర్సా దే హెల్ప్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో కాని పక్షంలో వీళ్ళకి ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఫేట్ ఈస్ నాట్ గుడ్ మనం ఏం చేయలేం. ఈలోగా ఈ కన్సల్టెంట్ ద్వారా వెళ్ళారు అనుకోండి, ఇఫ్ దే ఆర్ విత్ సమ్, ఈలోగా కన్సల్టెంట్ కూడా వేరే ఎంప్లాయర్స్ని చూస్తాడు. అలాగే ఇప్పుడు ఒక ఎంప్లాయర్ ఫుల్ టైం అనుకోండి, వేరే ప్రాజెక్ట్స్ గురించి వెతుక్కుంటూ ఉంటారు. ఆర్ ఆ ఎంప్లాయర్ కెన్ హోల్డ్ దేర్ వీసా స్టేటస్ ఎవ్రీ మంత్, పేరోల్ రన్ చేస్తూ ప్రాజెక్ట్ లేకపోయినా దే కెన్ రన్. ఇట్స్ ఆల్ అగైన్ అన్ ఇంటర్నల్ టీమ్ వర్క్. అది ఆన్ సైట్ అనేది అందుకే ఎక్కువ చూస్ చేసుకుంటారు, కంప్లీట్గా కంపెనీ సపోర్ట్ ఉంటుంది ఏం జరిగినా అని చెప్పేసి, లేకపోతే ఆన్ సైట్ కూడా సేమ్ రూల్స్ రెగ్యులేషన్స్ వర్తిస్తాయి? ఆన్ సైట్ చూస్ చేసుకోవడానికి ఇండియాలో ఉండను, ఐ విల్ బి ఎర్నింగ్ మోర్ ఇన్ USA. ఆన్ సైట్ అంటే అది UK కావచ్చు, ఏ కంట్రీ అయినా కావచ్చు, ఇట్ ఈస్ అన్ ఆన్ సైట్.
ఇండియాలో లేకపోవడం, ఆన్ సైట్ అక్కడ ప్రాజెక్ట్ ఇచ్చే దేశంలో ఉండడం, బికాస్ వీఆర్ ఆల్ డిపెండింగ్ అపాన్ దెమ్, కాబట్టి అది ఆన్ సైట్. సో అక్కడికి వెళ్తే బెనిఫిట్స్ పెరగచ్చు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వీళ్ళ శాలరీ లెవెల్స్ పెరగచ్చు. ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు డిపెండెన్స్కి కూడా దే కెన్ ఆల్సో వర్క్ ఈక్వల్లీ. సో ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది. అదొకటే డ్రీమ్ మన ఇండియన్స్కి, ఆన్ సైట్ వెళ్ళాలి అని అంటే. ఆన్ సైడ్ వెళ్ళే వాళ్ళు ఇన్కేస్ ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారనుకోండి ఇప్పుడు రైట్ నౌ, వాళ్ళు ఇప్పుడు అక్కడికంటే ఈ లోపు చైల్డ్ బర్త్ అనేది ఇంకా లేనట్టేనా? ఆ డెసిషన్ ఇంకా పెండింగ్లో ఉంది కాబట్టి ఇంకా డెసిషన్ పెండింగ్. ఇంకా ట్రంప్ సీట్ ఎక్కిన తర్వాత ఆయన అక్కడ డెసిషన్ మేకింగ్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇవన్నీ ప్రపోజల్స్ మాత్రమే. సో ఇన్ఫ్లేషన్ తగ్గాలన్నా, లోకల్ ఎంప్లాయ్మెంట్ పెరగాలన్నా, అక్కడ ఇల్లీగల్స్ బయటికి పోవాలన్నా, సో ఆయన దృష్టి వీటి మీద ఉంది. కాబట్టి వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది మనకి తెలియదు. చైల్డ్ బర్త్ బిల్ పాస్ అవుద్ది అంటారు అసలు? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. 50-50 ఛాన్సెస్ అన్న. 50-50 ఛాన్సెస్. కానీ హౌస్ ఆయన చేతిలోనే ఉంది కాబట్టి కంప్లీట్ 2 years అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ. బట్ అగైన్ ఇక్కడ లాకి సంబంధించిన విషయాలు చూసుకున్నప్పుడు హయ్యర్ ఆర్కి ఏదైతే ఉందో అందులో ఎక్కువ మేజర్ ఓటింగ్ చూసుకున్నప్పుడు దానికి నో చెప్పడానికి ఎక్కువ రీజన్స్ ఉన్నాయని వినిపిస్తున్న స్టేట్మెంట్స్. డెఫినెట్లీ నో చెప్పే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే 2020 ఇప్పుడైతే ఆయన లాస్ట్ టైం కోవిడ్ ముందు ఆయన ఓడిపోయినప్పుడు, సో దానికి అప్పుడు కోర్టు ఒప్పుకోలేదు. అది సెకండ్ ఫేజ్ ఆఫ్ హిస్ టర్మ్. సో ఇది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది టర్మ్ టోటల్ ఆయన కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఛాన్సెస్ ఉన్నాయనే అంటారు. కీపింగ్ ఫింగర్స్ క్రాస్. బట్ వాట్ వుడ్ బి గుడ్ అంటారు? అక్కడ ఉన్న వాళ్ళకైతే అది అంత గొప్పది కాకపోయినా ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి మాత్రం చాలా ప్లస్. డెఫినెట్లీ ఇండియన్స్కి పెద్ద దెబ్బే అవుతుంది. ఎందుకంటే మోస్ట్లీ వెళ్ళేదే అందరూ ఆ పర్పస్ గురించి కాబట్టి పెద్ద దెబ్బే అవుతుంది. అందుకే కదా అక్కడ కూడా లోకల్గా 2 పార్టీస్గా మారి చీలిపోయారు. సో ఆయన ప్రపోజల్స్కి ట్రంప్ అన్న ఆయన డెసిషన్స్ అన్నది అన్ప్రెడిక్టబుల్. ఈ రోజు ఉన్నవి రేపు ఉంటాయా అంటే చెప్పలేం. లేనివి రావచ్చు, ఉన్నవి లేకపోవచ్చు. సో లెట్ us వెయిట్ అండ్ సీ. సో ఇట్ విల్ బి టూ ఎర్లీ ఫర్ టు జడ్జ్. బట్ డెఫినెట్లీ ఆయన క్యాబినెట్లో మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో కాస్ట్ కటింగ్ మీద, ఇన్ఫ్లేషన్ మీద, దర్ ఆల్ ఎక్స్పర్ట్స్ ఆన్ ఇట్. సో డెఫినెట్గా ఇట్ ఈస్ వెయిట్ అండ్ వాచ్ టైం అంతే. ఓకే సార్. సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అండ్ మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాల్సినా సరే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా ఇమిగ్రేషన్ సంబంధించిన విషయాలని మీరు ప్రశాంత్ శర్మ గారితో మాట్లాడి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.